మన ఫోన్‌లో ఫోటోస్, వీడియోస్, మెసేజెస్ ఇలా చాలా దాచుకుంటూ ఉంటాము. కొంతకాలానికి ఫోన్‌లో మనకి స్టోరేజ్ ఫుల్ అనే మెసేజ్ ఒస్తుంది. అంటే ఆ టైంలో ఇక కొత్త ఫోటోస్ తీసే అవకాశం ఉండదనమాట. అలాంటప్పుడు పాతవి అవసరం లేని వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తాము. అప్పుడు కొత్త ఫోటోస్ తీసుకోవచ్చు. మరి మన మనసులో ఉన్న పాతవి, అవసరం లేని బరువైన ఆలోచనలు తీసేస్తేనే కదా కొత్త ఆలోచనలు, మంచి ఆలోచనలు చేయగలిగేది. మనం ఒక పెద్ద బరువు మోస్తూ నడవటం ఎంత కష్టమో, మనసులో కూడా ఆలోచనల బరువుతో జీవించటం అలాగే కష్టమవుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు గదిని క్లీన్ చేసి, పాతవన్నీ తీసేసి, కొత్త వాటికి ఎలా ప్లేస్ ఇస్తామో, అలాగే మన మనసుని కూడా ఖాళీ చేయాలి. అవసరం లేనివి వదిలేయాలి. ఇలా మనసును ఖాళీ చేయటం కూడా ఒక ఆర్ట్. మరి ఈ మనసును ఖాళీ చేయటం అనే కళ మీలో ఉందా? సో, ఈరోజు నేను మనసుని ఎలా ఖాళీ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. భయాలు, బాధలు, కోపాలు, నిందలు, తప్పులు, అలాగే అవమానాలు ఇలాంటివన్నీ కూడా మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. అన్నం తినబుద్దవ్వదు. నిద్ర పట్టదు. ఎంత ట్రై చేసినా కూడా మర్చిపోలేకపోతుంటాం ఒక్కొక్కసారి. అంటే మనకి మొబైల్‌లో అయితే స్టోరేజ్ ఫుల్ అనే ఒక ఇండికేషన్ వస్తుంది. మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి మెమరీ ఫుల్ అయిపోయింది. సో, కొన్ని డిలీట్ చేసేసి దాన్ని ఖాళీ చేయాలి అని మనకు అర్థమవుతుంది. కానీ మనసంతా ఆలోచనలతో నిండి ఉంది అని ఇండికేషన్ ఎలా తెలుస్తుంది? దానికి ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, సంతోషంగా ఉండే టైమ్స్‌లో కూడా మనసులో ఏదో తెలియని దిగులు, గందరగోళంగా ఉంటుంది. అంటే ఏదో తెలియని ఆనందం స్టేజ్ నుంచి ఏదో తెలియని దిగులు స్టేజ్‌లో ఉంటారు. అలాగే మంచి నిద్ర ఉన్నా సరే విశ్రాంతి లేనట్లుగా ఫీల్ అవుతాము. ఇంకొకటేంటంటే కొత్త విషయాలు, కొత్త పరిచయాల మీద ఇంట్రెస్ట్ చూపలేము. ఇంకా చిన్న చిన్న విషయాలకు కూడా, చిన్న మాటకి, చిన్న విషయానికి కూడా పెద్దగా ఓవర్‌గా రియాక్ట్ అయిపోతుంటారు. అదే కాకుండా బయట ప్రపంచం ఎంత నిశ్శబ్దంగా ఉన్నా కూడా లోపల ఒక అలజడి. నేనిలా మాట్లాడుండాల్సింది, అతనిలా చెప్పుండాల్సింది, నేనిలా చెప్తే బాగుండేదేమో. ఇట్లా ఎండ్‌లెస్ డైలాగ్స్ రన్ అవుతూనే ఉంటాయి మనసులో. సో, వీటన్నింటిలో ఏ ఇండికేషన్ ఉన్నా కూడా మనసులో ఆలోచనల బరువు ఉంది అని అర్థము. ఆ టైంలో మనసుని ఖాళీ చేయాలి అని అర్థం చేసుకోవాలి. ఓకే. సో, మరి ఫోన్‌లో అయితే డిలీట్ ఆప్షన్ ఉంది. మనం డిలీట్ చేయగలము. మరి మనసుని ఎలా ఖాళీ చేయాలి? లైఫ్ అన్న తర్వాత మనకి డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఎదురవ్వచ్చు. అలాగే రకరకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి రకరకాల అనుభవాలు కూడా ఎదురవుతాయి. మరి అలాంటి అనుభవాలలో మనకు అవసరమైనవేంటి, అవసరం లేనివేంటి అనేది ఆలోచించుకొని, అవసరం లేని వాటిని వదిలేయాలి, మర్చిపోవాలి. కానీ తలుపు తెరవగానే ఎగిరిపోవటానికి అవేమి పక్షులు కావు కదా! మనం గట్టిగా పట్టుకొని వేలాడుతున్న జ్ఞాపకాలు. అంత ఈజీ కాదు అవి వదలటం, వదిలేయటం, మర్చిపోవటం. కానీ వాటిని వదిలించుకోవటానికి చాలా కష్టపడాలి. కష్టపడమని, పడితే మంచి రిజల్ట్ ఉంటుందని 'ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో' బుక్ రైటర్ చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. మరి ఈ మనసుని ఎలా ఖాళీ చేయాలి? ఈ కళ ఎలా నేర్చుకోవాలి? దానికి నేనొక ఫ్యూ టిప్స్ చెప్తాను మీకు. మనసు మన మాట వినాలి అంటే, మన కంట్రోల్‌లో ఉన్న విషయాలేంటి? మన కంట్రోల్‌లో లేని విషయాలేంటి? అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి. ఇప్పుడొక స్టూడెంట్ ఉన్నాడు. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంత చదవాలి? ఎంత కాన్సంట్రేషన్‌తో చదవాలి? ఎన్ని అవర్స్ కూర్చొని ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటివన్నీ కూడా తన చేతిలో ఉంటాయి. కానీ ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ ఎలా వస్తుంది? టీచర్ ఎలా కరెక్ట్ చేస్తారు? ఎన్ని మార్క్స్ ఒస్తాయి? ఇవి మాత్రం తన చేతిలో ఉండవు. అంటే మన ఆలోచనలు, మన ప్రయత్నం, వచ్చిన సిట్యుయేషన్‌కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము? ఈ 3 మాత్రమే మన కంట్రోల్‌లో ఉంటాయి. ఇతరుల ఆలోచనలు, ఏదైనా ప్రయత్నానికి వచ్చే రిజల్ట్, అలాగే పరిస్థితులు. ఈ 3 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉండని వాటి గురించి మనం ఆలోచించకూడదు.
మన కంట్రోల్‌లో ఉన్న ఈ 3 విషయాలు అంటే మన ఆలోచనలు, మనం ఎలా ప్రయత్నించాలి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి వచ్చిన సిట్యుయేషన్‌కి. ఈ 3 మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. ఈ మూడిటిని మనం మార్చుకోవచ్చు. మిగిలిన వాటిని మనం అంగీకరించాల్సిందే తప్పదు. యాక్సెప్ట్ చేయాలి. ఇదే మనసును ఖాళీ చేసుకోవటం అనే కళ. సిట్యుయేషన్స్ ఏవైనా సరే, పరిస్థితులు నాకు నచ్చినట్లే రావాలి. నాకు నచ్చినట్లే ఇతరులు కూడా ఆలోచించాలి. ప్రతీదీ నా ప్లాన్ ప్రకారమే జరగాలి. నేననుకున్న రిజల్టే రావాలి. ఇట్లా ప్రతిదీ మనకు నచ్చినట్లే ఉండాలి అనే ఆలోచనని వదిలేయాలి ఫస్ట్. అలాగే ఇతరులు మన పట్ల పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనమే ఇంక్రీజ్ చేయకూడదు. అంటే మా అబ్బాయి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాడండి అని చెప్తుంటారు. అంటే ఏంటి? అది విన్న వాళ్ళు, అరె! మా పిల్లలు ఇలా ఉండట్లేదేంటి అనే ఆలోచనలో పడతారు. అలాగే మీ వాడికి మా వాడు పర్ఫెక్ట్ అనే ఒక సర్కిల్‌లో కూర్చోబెట్టినట్టు అవుతుంది. తన ఫ్రీడమ్‌ని మీరు హరించిన వాళ్ళవుతారు. ఎందుకంటే అసలు ఈ యూనివర్స్‌లో పర్ఫెక్షన్ అనేదే లేదు. మనుషులన్నాక తప్పులు చేయటం చాలా సహజం. అందుకని అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మనం ఎక్కువ పెట్టుకోకూడదు. వేరే వాళ్ళలో కూడా మనం క్రియేట్ చేయకూడదు. ఓకే. సో, ఫ్రెండ్స్, మనసు కూడా ఇల్లు లాంటిది. ఎప్పటికప్పుడు పాత బరువును తీసేస్తూ కొత్త వాటికి ఎలా ప్లేస్ ఇస్తామో, మనసులో కూడా అవసరం లేని విషయాల్ని క్లీన్ చేస్తూ కొత్త ఆలోచనలకి ప్లేస్ ఇవ్వాలి. ఓకే. సో, మనకి శ్రీకృష్ణుడు చెప్తాడు కదా! యద్భావం తద్భవతి అని. అంటే మనం ఎలా ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనకు అలాంటి సిట్యుయేషన్సే ఎదురవుతాయి. మరి మనం మంచిగా ఆలోచించాలి అంటే మన మనసులో మంచి ఆలోచనలకి ఖాళీ ఇవ్వాలి. అంటే పాత అవసరం లేని విషయాల్ని డిలీట్ చేసేస్తే అప్పుడు ఆ ఖాళీ వస్తుంది. మనసును ఖాళీ చేయండి. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.